హార్మోజ్ లో ఇంకా 19 భారత్ నౌకలు చిక్కుకుపోయాయి. ముడి ఆయిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ లోడ్ తో ఈ జలసంధి మీదుగా దేశానికి అప్పుడప్పుడు కొన్ని నౌకలు వస్తున్నాయి. పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్ కోసం ఇంధనాన్ని తరలిస్తున్న 10 నౌకలు విదేశీ జెండాలు, మిగతావి భారత్ జెండాలతో ప్రయాణిస్తున్నాయని వెల్లడించింది. వీటిలో 6 ఎల్పీజీ, 8 ముడి ఆయిల్, 4 ఎల్ఎన్జీ ట్యాంకర్లు ఉన్నాయని తెలిపింది. ఓ ఖాళీ ట్యాంకర్లో ఎల్పీజీ లోడింగ్ తో జరుగుతోందని వివరించింది. ఇప్పటి వరకు భారత జెండాతో 8 నౌకలు సురక్షితంగా హార్మోజ్ దాటి వచ్చాయి. వీటిలో 2 ఎల్పీజీ నౌకలు గత 2 రోజుల్లో హార్మోజ్ ను దాటాయి. ఇవి రెండు కలిపి 94,000 టన్నుల ఎల్పీజీని తీసుకొస్తున్నాయి. నేడు ఒక నౌక ముంబైకి, రేపు మరొకటి న్యూ మంగళూరుకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భారత జెండా కలిగిన నౌకలను స్వదేశానికి తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్రం చెబుతోంది. ఆ నౌకలను రీఫిల్ కోసం మళ్లీ పంపే దశకు ఇంకా చేరుకోలేదని చెప్పారు. పశ్చిమాసియా పరిస్థితులను, ముఖ్యంగా నౌకల రాకపోకలు, సిబ్బంది భద్రత, ఓడరేవుల కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తోంది.